నమస్తే. సినిమా కబుర్లకు స్వాగతం. ఈరోజు సినిమా కబుర్లలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి మాట్లాడుకోబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, సరదాగా కూడా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సరదాగా సినిమా కబుర్లన్నీ చెప్పుకుంటా ఉన్నాం. సినిమా కబుర్లు అంటే సినిమా వాళ్ళ జీవితాల్లో జరిగే చెప్పుకున్నాం. ఓకే అండి. సినిమా ఇండస్ట్రీలో కాదు, ఏ ఇండస్ట్రీలో అయినా సరే మహిళలకి వేధింపులు సహజం ప్రతి ఒక్క దానిలోనూ. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ చాలామంది వినే ఉంటారు. చాలామంది ఈ కాస్టింగ్ కౌచ్ బారిన పడి చాలా ఇబ్బందులు పడినటువంటి సంఘటనలు వాళ్ళంతటా వాళ్ళే బయటపెట్టినవి చాలా మనం సంఘటనలు చూసాం. హీరోయిన్లే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఇలాంటి సంఘటనలు అయితే సినిమా ఇండస్ట్రీలో ఎదురవుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా ఈ మధ్యనే ఒక కథనం బయటకు వచ్చిందండి. కలర్ ఫోటో సినిమా మీకు ఐడియా ఉండే ఉంటుంది. కలర్ ఫోటో ఫేమ్ చాందినీ చౌదరి అంటే తెలియని వాళ్ళు లేరు. చాందినీ చౌదరికి కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందంటండి రీసెంట్గా. తనకి అన్నోన్ నెంబర్ నుంచి ఎవరో మెసేజ్ చేశారంట ఒకరోజు. ఏమని? తమ గెస్ట్ హౌస్కి రావాలని, లేదు అంటే తన యొక్క వీడియోలు ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి మార్ఫ్ చేసి నెట్లో పెడతానని బెదిరించారంట. నటి చాందినీ చౌదరికి ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి తెలియక చాలా ఇబ్బంది పడ్డారంటండి. చాలా ఏడ్చారట కూడా. కాస్టింగ్ హౌస్ మామూలు విషయం కాదు కదా. గెస్ట్ హౌస్కి రమ్మంటాం అంటే, గెస్ట్ హౌస్కి రమ్మని పిలవటం అంటే మామూలు విషయం కాదు కదా. అందుకని తనకి జరిగినటువంటి తనకు వచ్చినటువంటి మెసేజ్లు ఎవరికి చెప్పాలి, ఏం చేయాలో అర్థం కాక చాలా రోజులు ఏడ్చారంట. ఆ తర్వాత కొంతమంది స్నేహితులకి, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్నేహితులతో చెప్పారంట, ఇది నన్ను ఎవరో బెదిరిస్తున్నారు, ఇలాగా గెస్ట్ హౌస్కి రమ్మంటున్నారు, నేను ఇప్పుడు ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి అని బోరుని ఏడ్చారంట. అయితే తనకి తెలిసినటువంటి స్నేహితులు, సరే ఆ నెంబర్ ఎలాగో ఉంది కదా, ఒకసారి కాల్ చేసి మాట్లాడు, బతిమాలు, ఏదో ఒకటి చేసి ఈ పరిస్థితి నుంచి తప్పించుకో అని సలహా ఇవ్వటంతో సరే చూద్దామని చెప్పి ఆ నెంబర్కి కాల్ చేశారంట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగిందండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎత్తింది మరెవరో కాదు, ఒక లేడీ వాయిస్ వినపడిందంట అవతల నుంచి. ఆశ్చర్యపోయిందంట ఒక లేడీ ఎందుకు ఇలా మెసేజ్ చేసింది అని. కానీ తర్వాత ఆ లేడీ చెప్పినటువంటి మాటలని షాక్ అయిందంట. అవేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. ఆ లేడీ మరెవరో కాదు, సినిమా ఇండస్ట్రీలో టామ్ బాయ్గా పేరు పొందింది కదా స్నిగ్ధ. ఆ స్నిగ్ధ అనే నటే ఆ ఫోన్ చేసిందంట. ఎందుకు అంటే సరదాగా ఏడిపించాలని చేసిందంటండి. సరే, ఈ మాటలన్నీ ఫోన్లో విన్న తర్వాత చాందినీ చౌదరి అని తక్కువ తినలా. సరే నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తున్నానంటే తన యొక్క ప్లేస్ ఎక్కడ ఉన్నది ఇప్పుడు అనేది చెప్పడంతో వెళ్ళి లాగి లెంపగా ఒకటి కొట్టిందంటండి. ఏంటి ఇదే సరదాలు నువ్వు చేసేది, భయపడి చచ్చాను, ఓ పక్క అడలు చచ్చాను, చుచ్చు పోసుకునేంత పరిస్థితి అయింది నాకు, ఏంటిది అని చెప్పి సరదాగా మాట్లాడుకున్నారంట. ఇదండి ఈరోజు సినిమా కబుర్లోని టాపిక్. నచ్చింది అనుకుంటున్నాను. వీడియో సరదాగా ఉందని చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.